పరిమాణాలు ఇవన్నీ వెనక్కి పెట్టి చుట్టూ కూడా గుండ్రంగా తీసుకున్నాం కాదు. తూర్పు వైపు నుంచి ఓం క్లీం నమో భగవతే వాసుదేవాయ స్వాహ, 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 వాసుదేవాయ స్వాహ, ఓం క్లీం నమో భగవతే వాసుదేవాయ స్వాహ, ఓం క్లీం నమో భగవతే వాసుదేవాయ స్వాహ, ఓం క్లీం నమో భగవతే వాసుదేవాయ స్వాహ, నమో భగవతే వాసుదేవాయ స్వాహ, ఓం నమో భగవతే వాసుదేవాయ స్వాహ, ఓం నమో భగవతే వాసుదేవాయ స్వాహ, ఓం నమో భగవతే వాసుదేవాయ స్వాహ. ఓ అన్నయ్య కన్నం ఉంటుంది, అవైపు నెయ్యి పట్టుకోవాలి. ఓం క్లీం నమో భగవతే వాసుదేవాయ స్వాహ, ఓం క్లీం నమో భగవతే వాసుదేవాయ స్వాహ. అమ్మ మీరు కూడా చుట్టూ నెయ్యి వేయండి అమ్మా, చుట్టూ అందరికి ఇవ్వండి ఆపర్చునిటీ. అందరూ వాసుదేవాయ నమః, వాసుదేవాయ నమః, అగ్రయ నమః, ఆలయ నమః, పూజాయ నమః, ప్రజాపతయ నమః. అక్కడ వారికి నీళ్లు వదిలిపెట్టేసి కంకణాలు ఇప్పించేయాలి. లేదు వారికి మీకు అయిపోయింది ఇప్పుడు, ఇంకా కొంతమంది నట్టబెట్టారు వారు సాయంత్రం. ఇక్కడ ఏం జరగాలో చెప్పేది. మనసారా నమస్కారం పెట్టుకుని శ్రీకృష్ణ స్వరూప సద్గురుదేవత 2 అక్షతులు నీళ్ళు వదిలిపెట్టండి. అబ్బాయిలు గుండం దగ్గర దక్షిణం అక్షతులు నీళ్ళు వదిలిపెట్టండి. ఏతత్ఫలం శ్రీకృష్ణార్పణమస్తు. శ్రీకృష్ణార్పణమస్తు. యజ్ఞేశ్వరూప శ్రీకృష్ణ సద్గురుపాదుకార్పణమస్తు. అయ్యా మళ్ళా నీ దగ్గర మళ్ళా సాయంత్రం కూర్చుని చేసుకునే భాగ్యం ఇవ్వయ్యా అని దండం పెట్టుకుని మీకు లేవండి. అక్కడ దండం పెట్టుకుని అక్కడ గురుపాదుకులు ఉన్నాయి, ఒకసారి దండం పెట్టుకునేసి ఇక మీ అందరికీ తీర్థం తర్వాత ఇవ్వబడుతుంది. మీ పళ్ళల్లో ఉన్నటువంటి ప్రసాదం మీరు తీసుకోవచ్చు, ఇక ఏదైనా కావాలంటే తాగొచ్చు. ఇంకా మళ్ళా మధ్యాహ్నం తీర్థానికి మాత్రం రండి, అప్పుడు అన్ని పారాయణలు పూర్తయి మళ్ళీ తీర్థాలు వస్తాయి. మన మాతాజీ గారు తీర్థం ఇస్తారు. అప్పుడు మధ్యాహ్నం టైం 12 గంటలకి తీర్థం ఇస్తున్నారు. అది తర్వాత 12 గంటలకి సభ అయిపోయిన తర్వాత ఎన్ని గంటలకు రావాలని చెప్పేసి